క్రమంగా ఈ మత ఉన్మాదులు అనేటటువంటి వాళ్ళు బహిరంగంగా ఆయుధాలు పట్టుకుని ఇస్తున్నటువంటి హెచ్చరికలు పెరిగిపోతున్నాయి. తాజాగా జార్ఖండ్లోని హజారీబాగ్లో మొత్తం నలుగురు యువకులు కలిసి కత్తులు చేతబట్టి గజ్వేయి హింద్ అంటే భారతదేశంలో హిందువులని తరిమేస్తాం, ఇక్కడ మతం మారి తీరాల్సిందే అన్నటువంటి నినాదాలు చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఏకంగా వీడియో కూడా పెట్టేశారనమాట. ఖచ్చితంగా మేము ఇది గనక చేయకపోతే ఊరుకోము అన్నటువంటిది. అంటే ఈ గజ్వేయి హింద్ అనేటటువంటిది హిందువులు మతం మారాలన్నటువంటి, లేకపోతే ప్రాణాలు తీసేటటువంటి, నాట్ ఓన్లీ హిందువులు, ప్రపంచంలో ఎవరినైనా అన్యమతస్తులు ముస్లింలు కానీ వాళ్ళందరినీ కూడా మతం మార్చేటటువంటి విధానం ఇది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు వీడియో వైరల్ చేశారు వాళ్ళే. దాంతో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ఇట్లాంటి మరిన్ని రాకుండా ఉంటాయా, లేదా మరింతగా రెచ్చిపోయి రోడ్ల మీదకి వస్తారో, అప్పుడు హిందువులు ఎలా స్పందిస్తారో చూడాలి.